నమస్కారం కేవై న్యూస్ కి స్వాగతం। భారత స్వాతంత్ర సమరంలో జాతిని జాగృతం చేసిన వందే మాతరం గీతానికి నేటితో 150 ఏళ్లు నిండాయి। ఈ వేడుక సందర్భంగా జాతీయోద్యమ మహనీయులకు కామారెడ్డి జిల్లా అధికారులు నివాళులర్పించారు। జాతీయ గీతం స్ఫూర్తిగా సమైక్యతా భావంతో దేశ అభివృద్ధికి పునరాంకితమవుదామని పిలుపునిచ్చారు। మహాకవి బంకిం చంద్ర చటర్జీ వందే మాతరం జాతీయ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి అదనపు కలెక్టర్ మదన్ మోహన్ వందే మాతరం గీతాన్ని సామూహిక గానం చేశారు। సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుల్లో దేశభక్తి భావాన్ని మరింతగా పెంపొందించేందుకు ఈ గీతం ఎంతగానో దోహదపడుతుందన్నారు। వందే మాతరం గీతం ప్రాధాన్యతను చాటి చెప్పేందుకే సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు। వందే మాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరిగిందని తెలిపారు। ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు। వందేళ్ల చరిత్ర కలిగిన నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరదలు వచ్చాయి। ఈ సీజన్లో ఇప్పటికే 300 టీఎంసీల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరింది। ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ఇంకా ఇన్ఫ్లో కొనసాగుతోంది। ప్రపంచంలో మొట్టమొదటి భారీ నీటిపారుదల ప్రాజెక్టుగా చరిత్రకెక్కిన నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని 1923లో ప్రారంభించారు। అచ్చంపేట వద్ద మంజర నదిపై చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం 1931లో పూర్తయింది। ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రధానిగా ప్రసిద్ధికెక్కింది। ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 1,25,000 ఎకరాల ఆయకట్టుకు నీరందుతోంది। ఈ ఏడాది ముందస్తుగానే వర్షాలు కురుస్తున్న తర్వాత వెనుకంజ వేశాయి। తిరిగి ఆగస్టు 2వ వారంలో వర్షాలు ప్రారంభమయ్యాయి। ఎగువన కురిసిన వానలతో ఆగస్టు 18 నుంచి నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో మొదలైంది। ఆగస్టు 20 నుంచి కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దంచుకొట్టిన వానలకు నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఒక్కసారిగా ఇన్ఫ్లో పెరిగింది। ఆ నెలలో 111 టీఎంసీల నీరు వచ్చి చేరింది। సెప్టెంబర్లోనూ భారీ వర్షాలు కురియడంతో మరో 126 టీఎంసీల వరద వచ్చింది। అక్టోబర్లోనూ వరదలు జోరు చూపించడంతో 63 టీఎంసీల నీరు చేరింది। 2.5 నెలల్లోనే 300 టీఎంసీలు రావడం గమనార్హం। ఈ క్రమంలో 100 ఏళ్ల ప్రాజెక్టు రికార్డులు బద్దలయ్యాయి। ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పర్యటించారు। ఇందులో భాగంగా రామారెడ్డి ఎస్సీ కాలనీలో 40 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు। కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు। కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఎస్సీ కాలనీలో 40 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే మదన్ మోహన్ శంకుస్థాపన చేశారు। ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కాలనీలో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి। దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రజల విజ్ఞప్తిపై ఎమ్మెల్యే మదన్ మోహన్ వెంటనే స్పందించి సీఆర్ఆర్ నిధుల ద్వారా 40 లక్షల రూపాయలు మంజూరు చేశారు। సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామారెడ్డి మండలంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు। గ్రామాల్లో సీసీ రోడ్లు, గంగమావపై
రోడ్డుపై వంతెన, రామాలయం, కాలభైరవ స్వామి ఆలయ అభివృద్ధి వంటి పలు కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రజల ఆశీస్సులతో రామరెడ్డి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో వాడవాడన ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఐక్య విద్యార్థి సంఘాల కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారన్నారు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా కళాశాల యాజమాన్యాలు బంద్ నిర్వహిస్తున్నాయని చెప్పారు. నేటితో బంద్ 4వ రోజుకు చేరుకోవడం జరిగిందని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పెండింగ్ లో ఉన్న పూర్తి బకాయిలు చెల్లించి న్యాయం చేయాలన్నారు. పెండింగ్ ఫీజు బకాయిలు వచ్చే వరకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరంతర ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు
శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విద్యార్థి సంఘం కార్యాచరణ కమిటీ ప్రతినిధులు అన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇచ్చే వరకు ఆందోళనలు ఆపమని స్పష్టం చేశారు. వందే మాతరం గీతాన్ని రచించి 150 ఏళ్లు గడిచిన సందర్భంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందే మాతరం గీతాపాఠ కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా అధికారులు, విద్యార్థులు, ప్రజలు మానవహారంగా ఏర్పడి వందే మాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర ఉద్యమ కాలంలో బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతర గేయం ప్రజల హృదయాల్లో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని ఏ విధంగా నింపిందో, ఉద్యమ స్ఫూర్తితో భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చిందో అధికారులు విద్యార్థులకు వివరించారు. స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న భారతీయుల గుండెల్లో వందే మాతర గేయం ఉద్యమ స్ఫూర్తిని నింపిందని చెప్పారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.